మాట సాయిరామ్తో స్టార్ట్ చేసేవాళ్ళం. అండ్ ఇన్ సమ్ వే టుడే ఐ నీడ్ టు స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ ఒక వ్యక్తి అనంతపురంలో పుట్టపర్తిలో ఒక వ్యక్తి పుట్టి దేవుళ్ళ కోట్లాది మంది భావించి ఎంతో మంది లైఫ్స్ ని మార్చిన సత్యసాయి బాబా తను చేసిన యాక్షన్స్ వల్ల ఈరోజు ఈ హాస్పిటల్ ఉంది. శ్రీనివాస్ గారు ఈ సేవ చేస్తున్నారు. నేను వచ్చి ఈరోజు మీ అందరినీ కలిసి మీతో మాట్లాడుతున్నాను. ఈజ్ ఇన్ సమ్ వే ద సీడ్ ఫర్ సో మచ్ గుడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. 1995లో నేను 6 years, 5 becoming 6. అప్పుడు అమ్మా నాన్న వీడిని ఏ స్కూల్లో పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ పేరెంట్స్కి. అప్పుడున్న ఫైనాన్షియల్ స్థాయిలో మా మొదటి పిల్లోడికి మంచి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వగలుగుతాం మనము, వాడు మారాలి, వాడి లైఫ్లో వాడు బెటర్ కావాలి, మనకంటే సక్సెస్ఫుల్ ఉండాలి అని ప్రతి పేరెంట్కి ఉన్న కోరిక పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచిస్తూ అప్పుడున్న గాడ్స్ బ్లెస్సింగ్ అప్పుడు పుట్టపర్తిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ సత్యసాయి యూనివర్సిటీలో నన్ను తీసుకెళ్లడం, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, అక్కడ చదువుకోవడం. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 to ఏజ్ ఆఫ్ 16 అక్కడ చదువుకొని టుడే ఈరోజు నేను ఒక వ్యక్తిలాగా ఉన్నానంటే, ఈరోజు నేను ఏదో చేయగలుగుతున్నా అంటే నాట్ ఓన్లీ మై పర్సనల్ లైఫ్ బట్ ఈవెన్ ప్రొఫెషనల్లీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్, నేను ద వే ఐ లివ్ లో చాలా కాంట్రిబ్యూషన్ ఆ ఎడ్యుకేషన్ వల్ల. ప్రాబబ్లీ నేను అక్కడ చదువుకోకపోతే అలాంటి ఎడ్యుకేషన్ నాకు రాకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. మీ అందరికీ నేను తెలిసి ఉండను. ఐ వుడెంట్ హ్యావ్ బికమ్ హూ హ్యావ్ బికమ్ టుడే. స్వామి తీసుకున్న డెసిషన్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల ఐ నో వాట్ a huge difference it's made in my life, and that is a gratitude that I will always have in my life. అంటే కొందరు వ్యక్తులు తీసుకున్న డెసిషన్స్ వల్ల, కొందరు వ్యక్తులు చూపించే ప్రేమ వల్ల, కైండ్నెస్ వల్ల జీవితాలు మారిపోతాయి. ఐ నో ప్రతి ఇయర్ శ్రీ సత్య ఇన్స్టిట్యూట్ నుంచి hundreds of students పాస్ అవుట్ అవుతారు. ఎవ్రీవన్ గోస్ ఆన్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఎవ్రీవన్ గోస్ ఆన్ టు becoming people in the society that can help others, that can influence others. ఈ రోజు ఈ హాస్పిటల్ ఇన్నోదే చేసేది అదే. స్వామి వాళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళ మదర్ సంజీవని ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం, శ్రీనివాస్ గారు ఈ హాస్పిటల్స్ ని 10 హాస్పిటల్స్ గా నడపడం. అండ్ ఎవ్రీ కిడ్ టుడే, బికాస్ ఆఫ్ వన్ డెసిషన్ ఆఫ్ శ్రీనివాస్ గారు and so many doctors, nurses, everyone working here, it will genuinely change people's life, and we don't know what these kids will become. వీళ్ళు రేపు ఏమవుతారో, ఎంత మార్పు తీసుకొస్తారో, ఇంకెంత మందికి హెల్ప్ చేస్తారో. ఇప్పుడు ఈ హాస్పిటల్ లేకపోతే వాళ్ళకి ఆపర్చునిటీ ఉండకపోయేది కాదేమో. సో వాట్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఇస్, ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ అ గ్రేటర్ వర్క్ then what our doctors are doing, what our nurses are doing, what Srinivas Garu is doing. ఇప్పుడు మన ఫస్ట్ పిల్లల్ని కలిసినప్పుడు sir was working for the Indian Navy, and I felt so happy that హరీష్ అన్న ఏం చేస్తారు మీరు ఇప్పుడు పెద్దగా అని అడుగుతుంటే, ఆల్రెడీ నేను నేవీలో ఉన్న పిల్లోడిని కూడా ఆర్మీకి పంపిస్తా అని అంటుంటే, అంటే ఇండియాకి ఒక అతను, ఇండియా మన సెక్యూరిటీ సేఫ్టీ గురించి పనిచేసే అతను, అరే మన దేశంలో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నా గురించి కూడా చూసుకునే వాళ్ళు ఉన్నారా అని ఉండటము, అది ఎంత హ్యాపీ విషయం. ఇఫ్ హీస్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ అండ్ హీ ఫెల్ట్ హెల్ప్లెస్ దట్ నా పిల్లోడికి బాగాలేదు కానీ ఆప్షన్ లేదు అని అనుకోవడం, అది చాలా సాడ్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ రాకుండా శ్రీనివాస్ గారు అండ్ టీమ్ ఇవన్నీ చేయడం
is I'm here ఈ రోజు నేను ఇక్కడ రావడం to celebrate what Harish Anna has done. First, Siddipet ka share. హరీష్ అన్న శ్రీనివాసరావు గారిని తెలంగాణలో పీడియాట్రిక్ సర్వీస్ అన్నిటికంటే నెసెసిటీ అది ఉంది అని ఐడెంటిఫై చేయడం హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ అలాట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము, వన్ డెసిషన్ ఆఫ్ అ లీడర్ టు బ్రింగ్ అ సర్వీస్. ఆల్రెడీ శ్రీనివాసరావు గారు సర్వీస్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో ఒక లీడర్ అది ఐడెంటిఫై చేసి అతను ఇక్కడున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి రెండింటికి ఒక సొల్యూషన్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫర్ పీపుల్ అక్రాస్ ఇండియా చేయడం ఇస్ అంటే లీడర్స్ అంత ఇంపార్టెంట్. దే మేక్ సచ్ బిగ్ డెసిషన్. సో హరీష్ అన్న తీసుకున్న డెసిషన్ ఈ రోజు సిద్దిపేటలో ఇంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ ప్రసాద్ గారు కట్టడం, హరీష్ అన్న ఇంట్రడ్యూస్ చేస్తుండే అందరు ఎవరెవరు ఇంపార్టెంట్ పాత్రలు ప్లే చేశారో దీంట్లో అందరినీ ఒకరొకరు పేరున నాకు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఇది చేశారు అని ఇంట్రడ్యూస్ చేయడం. ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్, ఇట్స్ లైక్ మోస్ట్ ప్రీమియం ఎక్స్పెన్సివ్ కార్పొరేట్ హాస్పిటల్స్. అంత ఫెసిలిటీస్, అంత క్లీన్లీనెస్, అంత బ్యూటిఫుల్ గా సర్వీస్ మెయింటైన్ చేయడం, అండ్ ఫర్ అబ్సల్యూట్లీ నో కాస్ట్. పిల్లల హెల్త్ సర్వీస్ నో కాస్ట్, పేరెంట్స్ స్టే, పేరెంట్స్ ఫుడ్ అన్ని చూసుకొని పిల్లల సర్జరీ చేసి వాళ్ళని 10 days పోస్ట్ ఆఫ్ కేర్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ సిటీస్ కి పంపించేంత వరకు సర్వీస్ చేయడం. I can't even imagine the heart and love that is going into this. Thank you to all the beautiful staff working here. Meerandaru God's work chestunaru. The parents and kids will remember you forever. Srinivas garu, all power to you. May the people of India and may leaders across India always support you in your service, and may people donate. Harish Anna ee roje ippude announce chesinడ్రు. So may people donate enough for Sanjeevani hospitals to keep serving so many of our fellow countrymen and so many of our fellow parents and kids. And thank you all for having me here. It was a true honor, and I absolutely loved being here. Thank you.